హలో ఎవ్రీవన్. సో డూ యూ నో పిక్సార్ స్టూడియోస్ కనుక లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న విఎఫ్ఎక్స్ సిజే యానిమేషన్ ఓవరాల్ అసలు యానిమేషన్ ఇండస్ట్రీయే ఆల్ టుగెదర్ చాలా డిఫరెంట్ గా ఉండుండేదేమో. సో మరి వాళ్ళు అంతేం కాంట్రిబ్యూట్ చేశారు అండ్ వాళ్ళకి స్టీవ్ జాబ్స్ కి ఎలాంటి కనెక్షన్ ఉంది అండ్ వాళ్ళు చూసిన ఐసెల్లోస్ ఏంటి, ఈ విషయాలతో పాటు ఓవరాల్ అసలు పిక్సార్ జర్నీ ఏంటో కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాము. సో ట్రస్ట్ మీ గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. ఇదంతా కూడా 50 years బ్యాక్ 1974లో స్టార్ట్ అయింది. వీరు న్యూయార్క్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ అయిన అలెగ్జాండర్ స్ట్రూ కి కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకే తాను అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన ఎడ్వర్డ్ క్యాట్మిల్ అండ్ అలాగే మాల్కామ్ హైర్ చేసుకున్నాడు. ఆ తర్వాత రే స్మిత్ అండ్ అలాగే డేవిడ్ కూడా జాయిన్ అయ్యారు. సో ఇలా వీళ్ళందరూ కలిసి కంప్యూటర్ గ్రాఫిక్ ల్యాబ్ స్టార్ట్ చేశారు. అక్కడ వీళ్ళు ఎన్నో విషయాల మీద రీసెర్చ్ చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపెట్టారు, లైక్ టెక్స్చర్ మ్యాపింగ్ అండ్ అలాగే జెడ్ బఫరింగ్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాఫిక్స్ ఇవే ఫండమెంటల్స్. సో వీటిని వాళ్ళు అప్పుడు కనిపెట్టారు. సో ఇలా వీళ్ళు ఫాలోయింగ్ ఇయర్స్ గ్రాఫిక్స్ మీద బాగా రీసెర్చ్ చేశారు అండ్ జార్జ్ లూకస్ కి వీళ్ళ వర్క్ చాలా బాగా నచ్చింది. సో అప్పుడే జార్జ్ లూకస్ ఆల్రెడీ లూకస్ ఫిల్మ్స్ అయితే స్టార్ట్ చేసి స్టార్ వార్స్ లాంటి మూవీస్ డెలివర్ చేశాడు. సో తనకు కూడా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ వీటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అందుకే తనే లూకస్ ఫిల్మ్ లోపల ఇలాంటి ఒక డివిజన్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. సో అందుకే వీళ్ళందరికీ తన కంపెనీలోకి రమ్మని ఆఫర్ ఇచ్చాడు అండ్ వీళ్ళకి కూడా డీల్ నచ్చడంతో వీళ్ళందరూ తన కంపెనీలోకి వచ్చేసారు. సో ఇలా 1979లో లూకస్ ఫిలిం కంప్యూటర్ డివిజన్ స్టార్ట్ చేశారు అండ్ అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళ రీసెర్చ్ అలాగే కంటిన్యూ చేశారు. అలా చేస్తే వాళ్ళు ఆర్ఎస్ అనే సాఫ్ట్వేర్ ని కనిపెట్టారు. సో దాని ఫుల్ ఫామ్ వచ్చేసి రెండర్ ఎవ్రీథింగ్ యూ ఎవర్ వాచ్. సో ఇప్పుడు అందరూ చేస్తున్న సిజిఐ యానిమేషన్ ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ దట్ వాస్ ది స్టార్టింగ్ సాఫ్ట్వేర్. సో దాన్ని క్రియేట్ చేసాక వాళ్ళు 1982లో స్టార్ ట్రెక్ లో జెనెసిస్ అనే ఒక సీక్వెన్స్ ని తయారు చేశారు. సో ఆ సీక్వెన్స్ అంతా కూడా ఫర్ ది ఫస్ట్ టైం కంప్యూటర్ జనరేటెడ్ సీక్వెన్స్. సో ఇలా వీళ్ళు టెక్నాలజీ పరంగా దే వర్ వెరీ స్ట్రాంగ్. బట్ టెక్నాలజీ ఉంటే సరిపోదు, ఒక మూవీస్ ఇవన్నీ చేయాలంటే దే నీడ్ ఏ క్రియేటివ్ హెడ్. ఇలా వెతుకుతున్నప్పుడే దే మేడ్ జాన్ లెస్నర్. సో యాక్చువల్లీ జాన్ లెస్నర్ ప్రీవియస్ గా డిజ్నీకి వర్క్ చేశాడు అండ్ అప్పుడు డిజ్నీలో ట్రెడిషనల్ హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ క్రియేట్ చేసేవాళ్ళు. బట్ తనకేమో ఫస్ట్ నుంచే ఒక కంప్యూటర్ జనరేటెడ్ యానిమేషన్ మూవీ తయారు చేయాలని ఒక కోరిక ఉండేది. సో అందుకే దానికి సంబంధించి మొత్తం చెప్తే ఫస్ట్ లో తన ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే తన స్టోరీ బోర్డింగ్ ఇవన్నీ చేశాక మొత్తం ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడో, కానీ అప్పుడున్న డిజ్నీ సీఈఓకి తన ఐడియా అంతగా నచ్చలేదు. ఇన్ఫాక్ట్ ద మెయిన్ రీజన్ వాస్ ట్రెడిషనల్ యానిమేషన్ కంటే ఈ 3D యానిమేషన్ ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుందని ఈ ప్రాజెక్ట్ నో చెప్పాడు. అండ్ ఈ ప్రాజెక్ట్ నో చెప్పడమే కాదు, జాన్ లెస్నర్ ని డిజ్నీ నుంచి ఫైర్ చేశారు. సో అందుకే తను కూడా అప్పుడు జాబ్ కోసం వెతుకుతా ఉన్నాడు. అండ్ అప్పుడే లూకస్ వాళ్ళు వచ్చి 3D యానిమేషన్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. సో దాంతో ఐడియా తనకు కూడా బాగా నచ్చి తను కూడా వెంటనే లూకస్ లోకి చేరిపోయాడు. సో ఇలా 1983కి వీళ్ళకి ఒక ప్రాపర్ క్రియేటివ్ హెడ్ దొరికాడు. ఆ నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరూ కలిసి 1984లో అడ్వెంచర్స్ ఆఫ్ వాలీబీ అని ఒక కంప్లీట్ సిజిఐ షార్ట్ ఫిల్మ్ తయారు చేశారు. సో దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ బికాస్ ఫర్ ది ఫస్ట్ టైం అందరూ కంప్యూటర్ జనరేటెడ్ తో కూడా యానిమేషన్ చేయొచ్చని తెలుసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ లో వాళ్ళు మోషన్ బ్లర్, ఎలాస్టిసిటీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ కూడా చూపించారు. సో అలా వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని కూడా డెవలప్ చేశారు. సో దట్ వాస్ వెరీ అమేజింగ్. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 1985లో వాళ్ళు ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ తో కలిసి యంగ్ షెర్లాక్ హోమ్స్ అనే మూవీలో ఫర్ ది ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ లో ఒక కంప్లీట్ సిజిఐ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. సో దట్ వాస్ ఏ మైండ్ బ్లోయింగ్ రెవల్యూషన్ బికాస్ అప్పుడు దాకా సిజిఐ అంతా ఉండి యానిమేషన్ పరంగా చేశారు కానీ ఎవరు దాన్ని లైవ్ యాక్షన్ లో కలపలేదు. సో అలా వాళ్ళు ఒక రెవల్యూషనరీ స్టెప్ క్రియేట్ చేశారు. బట్ వాళ్ళు అక్కడతో ఆగలేదు. 1986లో వాళ్ళు అనుకున్నారు మన దగ్గర ఇవన్నీ చేయడానికి ప్రాపర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ వీటికి సరిపడే ఆర్ వీటిని రన్ చేయగలిగే హార్డ్వేర్ లేదు. సో అందుకే వాళ్ళు ఒక ప్రాపర్ డివైస్ ఆర్ కంప్యూటర్ లాంటిది క్రియేట్ చేశారు. అండ్ దానికి పేరు వాళ్ళు స్పానిష్ నుంచి మేకింగ్ పిక్చర్ ఈ రెఫరెన్స్ లా తీసుకొని పిక్సర్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత దాన్ని చేంజ్ చేసి పిక్సర్ అని పెట్టారు. బట్ దెన్ కేమ్ ది ప్రాబ్లమ్ బికాస్ ఇంకో వైపు జార్జ్ లూకస్ అప్పుడే డైవోర్స్ తీసుకోవటం, తన మూవీస్ ఫ్లాప్ అవటం, వీటన్నిటి మూలాన దీన్ని ఓవరాల్ ఈ పిక్సార్ ఆర్ యానిమేషన్ వీటన్నిటిని అమ్మేయాలనుకున్నాడు. దాంతో ది బికేమ్ ఇండిపెండెంట్ అండ్ వాళ్ళ ఇన్వెస్టర్స్ కోసం చాలా మంది దగ్గరికి తిరిగారు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 35 ఇన్వెస్టర్స్ వీళ్ళు రిజెక్ట్ చేశారంట. సో అలా వెతుకుతా వీళ్ళు స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళారు. సో ఇంకోవైపు యాపిల్ నుంచి స్టీవ్ జాబ్స్ ని అప్పుడే బయటకు తోస్తారు. దాంతో తను బయటకు వచ్చి నెక్స్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను ఇలాగే ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్ ని వెతుకుతా ఉన్నాడు. సో తనకి దీంట్లో ఏదో పొటెన్షియల్ కనపడింది.
సో అందుకే తను $5 million పెట్టి ఈ కంపెనీని కొనుక్కోవటమే కాకుండా ఇంకో $5 million ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ దాంతోపాటు ఈ మొత్తాన్ని పేరు మార్చుతాను పిక్సార్ కింద పెట్టాడు. సో ఇలా ఓవరాల్ 1986లో ప్రాపర్ గా పిక్సార్ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళు క్రియేట్ చేసిన పిక్సార్ కంప్యూటర్ ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ కాస్ట్లీ. సో అందుకే పెద్దగా ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే పేషెంట్స్ చూపించడానికి అవి కొనుక్కునేవాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే కంటిన్యూ చేశారు. సో అలా వాళ్ళు 1986లో లెక్సో జూనియర్ అనే షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేశారు. ఇన్ విచ్ వాళ్ళు టేబుల్ ల్యాంప్ ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ నుంచే వాళ్ళ ఐకానిక్ ల్యాంప్ అనేది వచ్చింది. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ వాస్ ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కర్స్ లో నామినేషన్ కూడా దొరికింది. అండ్ నెక్స్ట్ ఇయర్ 87లో దే క్రియేటెడ్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ రెడ్ డ్రీమ్స్. 88లో టిన్ టాయ్స్ అనే దాన్ని తయారు చేశారు. అండ్ ద క్రేజీ పార్ట్ వాస్ ఈ షార్ట్ ఫిల్మ్ కోసం వాళ్ళకి ఆస్కర్ అవార్డ్ దొరికింది. సో ఇలా ఫర్ ది ఫస్ట్ టైం కంప్యూటర్ జనరేటెడ్ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కర్ అవార్డ్ వచ్చింది. దీంతో పాటు వాళ్ళు చాలా కమర్షియల్స్ కూడా వర్క్ చేశారు. ఫస్ట్ ఏదైతే RS అనే సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారో దానికి సీక్వెల్ ఆర్ ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ లే రెండర్ మ్యాన్ అనే సాఫ్ట్వేర్ ని తయారు చేశారు. సో ఇలా వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా ఆర్ షార్ట్ ఫిల్మ్స్ పరంగా అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. బట్ ద ప్రాబ్లమ్ వాస్ దే వర్ నాట్ ప్రాఫిటబుల్. అంటే వాళ్ళు చేస్తున్న ఏదైతే కమర్షియల్స్ ఉన్నాయో వాటికి అంతగా డబ్బులు రావట్లేదు. అండ్ అన్నిటికంటే డ్రాబ్యాక్ వచ్చేసి వాళ్ళు చేస్తున్న పిక్సర్స్ అనే కంప్యూటర్స్. సో వాటిని తయారు చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. అండ్ కాస్ట్లీగా ఉండటం మూలాన పెద్దగా ఎవరు వాటిని కొనట్లేదు. అండ్ అదే కనుక కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతారు. సో అందుకే స్టీవ్ జాబ్స్ ఓన్లీ హార్డ్వేర్ డివిజన్ మొత్తాన్ని అమ్మేశాడు. బట్ లేటర్ ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళు కూడా పెద్దగా హ్యాండిల్ చేయలేక వాళ్ళు ఓవరాల్ ఆ కంపెనీని మూసేసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ ఈ మొత్తాన్ని ఎప్పుడైతే తను పక్కకి తీసాడో ప్రస్తుతానికి వాళ్ళ మీద చాలా పెద్ద ప్రెజర్ తగ్గింది. సో హార్డ్వేర్ డివిజన్ వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీలో ఓన్లీ 40 మెంబర్స్ ఉన్నారు. సో ఇదంతా చేసినా గానీ స్టిల్ కంపెనీ వాజ్ స్ట్రగ్లింగ్. సో అందుకే స్టీవ్ జాబ్స్ వాళ్ళందరి షేర్స్ కొనేసి హీ బికెమ్ ది సోలో ఓనర్. కానీ సరే ఇంకా వాళ్ళు అటు ఇటుగా కొంచెం ప్రాఫిటబుల్ లేకపోయినా ఏదో మేనేజ్ చేస్తున్నారు. బట్ దెన్ కేమ్ ది టర్నింగ్ పాయింట్ వేర్ స్టీవ్ జాబ్స్ డిజ్నీతో 2 కంప్లీట్ మూవీస్ తయారు చేసి ఇస్తామని ఒక డీల్ సైన్ చేశాడు. కానీ యాక్చువల్ కాంట్రాక్ట్ లో ఉన్న మార్జిన్స్ ఇవన్నీ చూసుకుంటే డిజ్నీకి చాలా ప్రాఫిట్, అసలు పిక్సార్ కి పెద్దగా దొరకట్లేదు. స్టిల్ వీళ్ళకి కావాల్సిందల్లా ఒక ఆపర్చునిటీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆ మూవీస్ చేయడానికి ఒప్పుకున్నారు. సో ఆ డీల్ కోసం జాన్ ప్రీవియస్ గా వాళ్ళు చేసిన టిన్ టాయ్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్టెండ్ చేసి టాయ్ స్టోరీ మూవీ లాగా తెద్దాం అనుకున్నాడు. సో దానికి తగ్గట్టు కాన్సెప్ట్ ఆర్ట్స్ ఇవన్నీ గీసి డిజ్నీకి చూపిస్తే డిజ్నీకి కూడా ఈ ఐడియా నచ్చింది. బట్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో వాళ్ళు కొంచెం స్క్రిప్ట్ లో చేంజెస్ అడిగారు కానీ స్టిల్ అలాగనే చేస్తుంటే వుడీ ఆర్ మిగతా క్యారెక్టర్స్ కొంచెం వింతగా ఉండేవాళ్ళు. బట్ పిక్సర్ వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళకి ఏదైతే నమ్మారో దాన్ని ప్రాపర్ గా మొత్తం డెవలప్ చేశారు. ఆ తర్వాత డిజ్నీ కూడా మొత్తానికి ఒప్పుకుంది. సో అలా వాళ్ళు మూవీ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళు 3D క్యారెక్టర్ రిగ్గింగ్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు. సో ఇలా ఓవరాల్ మొత్తం చేసి వాళ్ళు 1995లో టాయ్ స్టోరీ మూవీ రిలీజ్ చేశారు. సో ఈ మూవీ రిలీజ్ అయ్యేదాకా కూడా అందరికి పెద్ద డౌటే, బికాస్ స్టిల్ దెన్ ఎవరు కంప్యూటర్ జనరేటెడ్ ఒక ఫుల్ ఫ్లెజ్ మూవీ తయారు చేయలేదు. సో అందుకే అసలు ఈ మొత్తం ఆడియన్స్ కి నచ్చిద్దా, అసలు ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారా లేదా అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా స్టీవ్ జాబ్స్ మోస్ట్లీ ఇది ఫెయిల్ అయిపోద్ది, మొత్తానికి కంపెనీ అమ్మాల్సి వచ్చిద్దని తను ఫిక్స్ అయిపోయాడు. బట్ ద సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ ఈ మూవీ రిలీజ్ అవడంతోనే ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆడియన్స్ అందరికి కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ 1995లో ఈ మూవీ $380 million కలెక్ట్ చేసి ఇట్ బికెమ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ దట్ ఇయర్. సో ఆడియన్స్ కి టాయ్ స్టోరీ అంత బాగా నచ్చేసింది. దాంతో క్లారిటీ వచ్చేసింది స్టోరీ బాగుంటే ఆడియన్స్ 3D యానిమేషన్ చూడడానికి కూడా రెడీగా ఉన్నారని. సో ఓవరాల్ ఫర్ ది ఫస్ట్ టైం పిక్సర్ వాళ్ళే 3D యానిమేషన్ మూవీ తయారు చేశారు. అండ్ అది వర్క్ అయిద్దని కూడా వాళ్ళు సక్సెస్ఫుల్లీ ప్రూవ్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 96లో దే వెంట్ ఫర్ పబ్లిక్ IPO. సో వీళ్ళ టాయ్ స్టోరీ మూవీ చాలా బాగా హిట్ అవడం మూలన వీళ్ళ షేర్స్ ఆర్ వీళ్ళ వాల్యూ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా పెరిగింది. వేర్ ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ 2 times. అండ్ అలాగే ఈ మూవీ తర్వాత కాలిఫోర్నియాలో వాళ్ళకంటూ సొంత స్టూడియో ఒకటి కట్టారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ మూవీతో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ షార్ట్ ఫిల్మ్ ట్రెండ్. సో ఈ మూవీతో పాటు వాళ్ళు జానర్స్ గేమ్ అనే ఒక చిన్న 2-3 minutes షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రెడిషన్ వాళ్ళు నెక్స్ట్ 20 years ఫాలో అయ్యారు. స్టార్టింగ్ లో వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ అటాచ్ చేసేవాళ్ళు. సో ఈ డీల్ ప్రకారం దే స్టార్టెడ్ మేకింగ్ దిస్ సెకండ్ మూవీ విచ్ ఇస్ కాల్డ్ బగ్స్ లైఫ్. బట్ యాక్చువల్లీ ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ఆడియన్స్ ఆర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ మెయిన్ డౌట్ ఏంటంటే ఫస్ట్ మూవీ ఏదో ఫ్లూక్ లో హిట్ అయి ఉండొచ్చు అని. బట్ సర్ప్రైజింగ్ వాళ్ళు సెకండ్ మూవీతో కూడా అదే మ్యాజిక్ ని రీక్రియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ 1998లో ఎప్పుడైతే బగ్స్ లైఫ్ మూవీ రిలీజ్ అయిందో ఇట్ వాస్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ దట్ ఇయర్. సో బగ్స్ లైఫ్ కూడా చాలా మంచి హిట్ అయింది. బట్ దెన్ కేమ్ ది ప్రాబ్లం. సో డిజ్నీ వాళ్ళు పాపులర్ అయిపోయి వెంటనే సీక్వెల్స్ అనేవి తీస్తారు. పైగా వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా
వీడియో ఆన్ డిమాండ్ లాగా రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు పిక్సార్ వాళ్ళని కూడా టాయ్ స్టోరీ సీక్వెల్ అయిన టాయ్ స్టోరీ 2 మూవీ తయారు చేయమన్నారు. అండ్ ఇప్పుడు లాగానే ఆ మూవీని వీడియో ఆన్ డిమాండ్ లాగా రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ దానికి పిక్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు అన్నారు మేము కనుక మూవీ తయారు చేస్తే దాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలని. అండ్ అలాగే వాళ్ళు ఏదైతే 3 మూవీ కాంట్రాక్ట్ అనుకున్నారో ఈ మూవీని కూడా దాంట్లో కన్సిడర్ చేయమని పిక్సార్ వాళ్ళు చెప్పారు. బికాస్ అప్పుడు దాకా డిస్నీ ఇది వీడియో ఆన్ డిమాండ్ మూవీ కాబట్టి దీన్ని ఆ 3 మూవీ స్ట్రాటజీలో కన్సిడర్ చేయట్లేదు. సో అందుకే పిక్సార్ ఇనిషియలీ ఈ మూవీని తయారు చేయడానికి ఒప్పుకోలేదు. దెన్ స్టీవ్ జాబ్స్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ డిస్కస్ చేశారు. అలా ఫైనలీ డిస్నీ వాళ్ళు ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. అదొకటే కాదు, మళ్ళీ కొత్త అగ్రిమెంట్ కూడా చేశారు. ఈసారి వచ్చేసి ఇట్ వాజ్ 5 మూవీ డీల్. పైగా కోయిన్సార్ లా కాకుండా ఈసారి ప్రాఫిట్స్ గానీ అవన్నీ ఇద్దరికి కరెక్ట్ గా షేర్ అయ్యేట్టు కొత్త డీల్ లో అగ్రిమెంట్ రాసుకున్నారు. సో అలా ఫైనలీ టాయ్ స్టోరీ 2 మూవీ మేకింగ్ స్టార్ట్ అయింది. బట్ అది కూడా అంత గొప్పగా ఏం జరగలేదు. దాంట్లో కూడా చాలా గోల్లైనవి. లైక్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఇనిషియల్ స్క్రిప్ట్ ఏదైతే రాసుకున్నారో ఆ డిజ్నీకి అస్సలు నచ్చలేదు. ఎంతంటే వాళ్ళు లిటరలీ ఈ మూవీ మొత్తాన్ని ఆపేయాలి అనుకున్నారు. దాంతో వెంటనే జాన్ మిగతా వాళ్ళు కలిసి ఓన్లీ 9 months లోనే ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తాన్ని మళ్ళీ రీరైట్ చేశారు. అండ్ ఈసారి అది డిజ్నీకి నచ్చింది. దాంతో వాళ్ళు ఈ మూవీ తయారు చేయడానికి గ్రీన్ లైట్ ఇచ్చారు. బట్ స్టిల్ మూవీ తయారు చేసినప్పుడు కూడా ఏం జరిగిందంటే ఒకసారి ఒక టెక్నీషియన్ తప్పుగా మనం కొడతాం మూలాన లిటరలీ పిక్సార్ సర్వర్స్ లోనే ఈ మూవీ మొత్తం డిలీట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మొత్తానికి మూవీ పని అయిపోయింది అనుకున్నారు. బట్ అప్పుడే వాళ్ళకి తెలిసింది వాళ్ళ టెక్నికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బేబీని చూసుకోవడానికి ఆమె ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ ఆమె కంప్యూటర్ లో ఈ మూవీతో కాపీ ఉంది. అలా వాళ్ళు ఈ మూవీ కాపీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. బట్ అప్పుడు కూడా మొత్తం తిరిగి రాలేదు. స్టిల్ వాళ్ళు కొన్ని సీక్వెన్సెస్ మీద మళ్ళీ వర్క్ చేశారు. సో మొత్తానికి ఇలా గోల్గా ఈ మూవీ 1999లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అండ్ థ్యాంక్ఫుల్లీ ఈ మూవీ కూడా ఫస్ట్ మూవీ లాగానే చాలా మంచి హిట్ అయింది. ఆడియన్స్ కి ఈ సీక్వెల్ చాలా నచ్చింది. సో అందుకే వాళ్ళు కూడా ఈ మూవీని మళ్ళీ రిపీట్స్ లో చూశారు. సో ఇలా ఫైనలీ వాళ్ళు ఫస్ట్ అనుకున్న అగ్రిమెంట్ లాగా 3 మూవీస్ చాలా బాగా డెలివర్ చేశారు. సో ఇలా వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక జాన్ కొంచెం రెస్ట్ తీసుకోవాలని బ్రేక్ తీసుకున్నాడు. అప్పుడే తన కొలీగ్ అని పీట్ ఒక మూవీని పిచ్ చేశాడు. అండ్ ఆ మూవీయే మాన్స్టర్ ఇన్కార్పొరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎప్పుడైతే పిచ్ చేశాడో పెద్దగా ఎవరికి నమ్మకం లేదు. బికాస్ అప్పుడు దాకా అన్ని మూవీస్ జాన్ డైరెక్ట్ చేశాడు కాబట్టి కొత్త డైరెక్టర్ అనగానే తన ఎలా హ్యాండిల్ చేస్తాడనేది అందరికీ పెద్ద డౌట్. అండ్ అదొకటే కాదు, ఈ మూవీలో టెక్నికల్లీ కూడా వాళ్ళు చాలా ఛాలెంజింగ్ పని చేయబోతున్నారు, విచ్ ఇస్ ఫర్ యానిమేషన్. సో వాళ్ళు అప్పుడు దాకా ఈ ఫర్ యానిమేషన్ ఎప్పుడు చేయలేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మూలాన ఈ మూవీ ఎలా వచ్చిందనే డౌట్ తోనే ఫైనల్ ఈ మూవీని తయారు చేసి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా సక్సెస్ఫుల్లీ థియేటర్స్ లో చాలా బాగా ఆడింది. లిటరల్లీ ఈ మూవీ $550 million థియేటర్స్ లో కలెక్ట్ చేసింది. సో ఇలా దిస్ మూవీ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. ఇంకా దాంతో వాళ్ళు ఇక్కడతో ఆగలేదు. నెక్స్ట్ మూవీతో వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకెళ్లారు. అండ్ ఆ మూవీయే ఫైండింగ్ నీమో. వెరీసారి వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం వాటర్ సిమ్యులేషన్ చేశారు. అనేది కూడా వాళ్ళు సక్సెస్ఫుల్లీ పుల్ ఆఫ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కూడా $800 million కలెక్ట్ చేసింది. అండ్ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మూవీతో ఇంకో స్టెప్ ముందుకెళ్లారు, విచ్ వాస్ ఇంక్రెడిబుల్స్. సో ఇప్పుడు దాకా వాళ్ళు మిగతా వస్తువులు వాటి యానిమేషన్ చేశారు కానీ హ్యూమన్ యానిమేషన్ ఎప్పుడు చేయలేదు. సో ఇంక్రెడిబుల్ మూవీతో వాళ్ళు ఈసారి అది ట్రై చేశారు. అండ్ ఆ మూవీ కూడా థియేటర్స్ లో చాలా బాగా ఆడింది. సో ఇలా వాళ్ళు కంటిన్యూస్లీ 10 years పాటు డిజ్నీకి 5 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ డెలివర్ చేశారు. బట్ ద ప్రాబ్లమ్ వాస్ అప్పుడు డిజ్నీ సీఈఓ అయిన లెజ్నర్ కి మళ్ళీ పిక్సార్ తో డీల్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే తనకు అనిపించింది ఈసారి పిక్సార్ డీల్ కోసం చాలా ఎక్కువ డబ్బులు అడుగుతుందని. సో అందుకే వాళ్ళు పిక్సార్ నో చెప్పేశారు. దాంతో పిక్సార్ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త పార్ట్నర్ వెతకడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోవైపు డిజ్నీ వాళ్ళు కూడా వాళ్ళ స్టూడియో లోపలే సర్కిల్ 7 అని ఈ 3D యానిమేషన్ చేయడానికి ఒక కొత్త సెపరేట్ స్టూడియో స్టార్ట్ చేశారు. అండ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ పార్ట్ వాస్ వాళ్ళకి టాయ్ స్టోరీ 3 డైరెక్ట్ చేయమని ఇచ్చారు. అండ్ దీంతో పిక్సార్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. బికాస్ వాళ్ళు తయారు చేసిన క్యారెక్టర్స్ తో ఇంకెవరో వర్క్ చేయబోతున్నారు. సో దాంతో పిక్సార్ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. బట్ అయినా సరే వాళ్ళు ఏం చేయలేరు. బట్ ఆ మధ్యలోనే సర్ప్రైజింగ్లీ ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. దట్ ఈస్ డిజ్నీలో పనిచేసి బయట వెళ్ళిపోయిన జెఫ్రీ డ్రీమ్ వర్క్స్ అనే కొత్త స్టూడియో స్టార్ట్ చేశాడు. అంతేకాదు తను మళ్ళీ వచ్చి డిజ్నీ మీద కేసేసాడు. బికాస్ వాళ్ళ మూలనే తను రిజైన్ చేయాల్సి వచ్చిందని. సో అలా డిజ్నీ ఈ కేసు మూలాన చాలా డబ్బులు కట్టాల్సి వచ్చింది. అండ్ అలాగే చాలా రెప్యుటేషన్ డ్యామేజ్ కూడా జరిగింది. దాంతో ఈ మొత్తం రీజన్ లెజ్నరే కాబట్టి ఓవరాల్ తన సీఈఓ పొజిషన్ నుంచి దిగిపోయాడు. అండ్ ఇంకా దాంతో బాబ్ ఐగర్ బికేమ్ ది న్యూ సీఈఓ ఆఫ్ డిజ్నీ. సో తనకు వచ్చాక అర్థమైంది వాళ్ళ సర్కిల్ 7 స్టూడియో అంత గొప్పగా వర్క్ చేయట్లేదు. అండ్ అలాగే ఆడియన్స్ కూడా పిక్సార్ వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చుతుంది. అంటే ఆ ముందు వరకు డిజ్నీ ఓన్లీ ట్రెడిషనల్ మీద ట్రై చేస్తుంది కానీ ఆ తర్వాత వాళ్ళు ఈ 3D యానిమేషన్ పెద్దగా ట్రై చేయలేదు. సో ఈ 3D యానిమేషన్ ఎరా మొత్తంలో కూడా పిక్సార్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. సో అందుకే తనకు అర్థమైంది
ఈ పని పిక్సార్ చాలా బాగా చేయగలదని. దాంతో తాను మళ్ళీ ఒక కొత్త డీల్ తీసుకుని స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ సర్ప్రైజింగ్ ఆ డీల్ ఏంటంటే కంప్లీట్ పిక్సార్ నే కొనేయటం. అండ్ వాళ్ళు చెప్పిన ఐడియాను అమౌంట్ స్టీవ్ జాబ్స్ కి నచ్చడంతో తన కూడా ఈ డీల్ ఒప్పుకున్నాడు. సో అలా ఓవరాల్ డిజ్నీ 2006 లో $7.9 బిలియన్ పెట్టి పిక్సార్ ను కొనేసుకుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ వాళ్ళు స్టిల్ పిక్సార్ ని ఒక ఇండిపెండెంట్ స్టూడియో లాగానే ఉంచారు. అండ్ దాని CEO స్టిల్ ఎడ్మడ్ క్యాట్మిల్ అండ్ జార్జ్ లెస్నర్. సో వీళ్ళండర్ లో పిక్సార్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాగానే ముందు జరుగుతున్న టాయ్ స్టోరీ ప్రొడక్షన్ ఆపేశారు. అండ్ అలాగే వాళ్ళు ఒక కొత్త రేట్ కూడా తీసుకున్నారు దట్ వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ మీద వాళ్ళే వర్క్ చేయగలరని. అండ్ దెన్ 2006 లో కార్స్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $462 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ దెన్ ఫాలోయింగ్ ఇయర్ రాటిట్యూడ్ 2007 లో $623 మిలియన్ కలెక్ట్ చేసింది. దెన్ 2008 లో వాలీ $532 మిలియన్, 2009 లో అప్ $731 మిలియన్, అండ్ 2010 లో టాయ్ స్టోరీ 3 అయితే లిటరలీ $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో ఇలా వరుసగా పిక్సార్ వాళ్ళు కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అండ్ ఈ మొత్తానికి మెయిన్ రీజన్ వాళ్ళు తయారు చేసే మూవీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజ్నీ ఆర్ మిగతా మూవీస్ కంటే దే ఆర్ వెరీ డిఫరెంట్. లైక్ ఇంతవరకు డిజ్నీ వాళ్ళు ట్రెడిషనల్ 2D యానిమేషన్ యూజ్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళు స్టార్టింగ్ నుంచే ఒక డిఫరెంట్ అప్రోచ్ లాగా 3D యానిమేషన్ ని చూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ పరంగా ఇది చాలా డిఫరెంట్ గాను ఆడియన్స్ కు చూడడానికి చాలా బాగా నచ్చింది. అండ్ పైగా వెళ్లే కొందికి ఇయర్ బై ఇయర్ యానిమేషన్ లెవెల్ వాళ్ళు ఇంకా చాలా పెంచుకుంటూ వెళ్లారు. సో అలా వీళ్ళు యానిమేషన్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. బట్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే మూవీస్ హిట్ అవ్వాలంటే యానిమేషన్ ఆర్ ఇంకే ఆస్పెక్ట్ పనికిరాదు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ స్టోరీ అండ్ దాంట్లో వాళ్ళు చూపించే ఎమోషన్స్. అంటే వాళ్ళు మూవీస్ చూడడానికి చిన్నపిల్లల మూవీస్ లా ఉన్నా కానీ స్టిల్ చాలా మెచ్యూర్ థీమ్స్ డీల్ చేస్తారు అండ్ కొన్ని బ్రిలియంట్ మెసేజెస్ ఇస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఏ మెసేజ్ కూడా ఆన్ ఫేస్ ఇది మీరు చూడాలన్నట్టు కాకుండా అండర్లైన్ లో స్టోరీతో పాటు ఫెంటాస్టిక్ గా ఇంటిగ్రేట్ చేసి మనకు చూపిస్తారు. సో అందుకే వాళ్ళ మూవీస్ ఓన్లీ పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇక ఎమోషన్స్ గురించి అయితే అసలు చెప్పవసరం లేదు. లైక్ టాయ్ స్టోరీ 3 లాస్ట్ లో యాండీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం గానీ, వాలీలో వాళ్ళు గతం మర్చిపోయి ఇవా తను గుర్తు చేయడానికి ట్రై చేయడం గానీ, ఆర్ అప్ మూవీ స్టార్టింగ్ సీక్వెన్స్, కార్స్, ర్యాటూయి, ఇన్సైడ్ అవుట్ ఎండింగ్స్, ఇలా ప్రతి ఒక్క మూవీ స్టోరీ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఆన్ పాయింట్. నిజంగా నేనైతే చిన్నప్పుడు ఈ మూవీస్ చూసే పెరిగాను. సో దట్ ఈస్ ది రీజన్ ఈ పిక్సార్ స్టూడియోస్ కానీ వీళ్ళ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా అసలు ఈ మూవీస్ నాకు చాలా నేర్పినాయి. వాట్ అబౌట్ యూ కింద కమెంట్స్ లో చెప్పండి. బట్ ఎనీవేస్ 2010 దాకా పిక్సార్ వాళ్ళు కంటిన్యూస్లీ చాలా హిట్స్ ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ కంపెనీ కూడా నిదానంగా పెరగడం స్టార్ట్ అయింది. సో అందుకే చాలా కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ దే ఆల్సో బికెమ్ బిట్ గ్రీడీ ఆర్ డిజ్నీ వాళ్ళు ఫోర్స్ చేసిందో తెలియదు కానీ ఈ తర్వాత నుంచి మూవీస్ లో ఇంపాక్ట్ మనం చూడొచ్చు. వాళ్ళకి వరుసగా హిట్ స్టిక్స్ లేకపోయినా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశారు. సో అందుకే దీని తర్వాత వచ్చిన కార్స్ 2 వాజ్ అ బిగ్ ఫ్లాప్. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర $500 మిలియన్ కలెక్ట్ చేసింది కానీ స్టిల్ ఈ మూవీ అసలు చూడడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. లైక్ మూవీలో సోల్ ఉండదు, ఏదో తయారు చేయాలి కాబట్టి మర్చెండైజ్ అమ్మడానికి ఈ మూవీ తయారు చేసినట్టు ఉంటది. సో దట్ ఈస్ ది రీజన్ ఫ్యాన్స్ మధ్యలో ఈ మూవీ పాపులారిటీ అంతగా ఉండదు. దీని తర్వాత కొంచెం డిజ్నీ స్టైల్లో 2012 లో బ్రేవ్ అనే మూవీ డైరెక్ట్ చేశారు. సో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $540 మిలియన్ కలెక్ట్ చేసింది అండ్ ఇట్ వాజ్ అ డీసెంట్ హిట్. అండ్ ఆ నెక్స్ట్ 2013 లో మాన్స్టర్ సీక్వెల్ అయిన మాన్స్టర్ యూనివర్సిటీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా కొంచెం మంచిగానే హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర $743 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ స్టోరీ పరంగా ఈ మూవీ కూడా పెద్ద గొప్పగా ఉండదు. ఇన్ఫాక్ట్ ఇది కూడా ఒక సీక్వెలే. సో అందుకే వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకుని 2015 లో ఇన్సైడ్ అవుట్ రిలీజ్ చేశారు. అండ్ దిస్ వాజ్ ఏ ఒరిజినల్ ఐడియా అండ్ థియేటర్స్ లో ఈ మూవీ చాలా బాగా ఆడింది. లిటరలీ ఈ మూవీ $800 మిలియన్ కలెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత సాడ్లీ ఇదే రిలీజ్ చేసిన గుడ్ డైనోసార్ వాజ్ అ బిగ్ ఫ్లాప్. వేర్ ఆ మూవీ ఓవరాల్ $320 మిలియన్ కలెక్ట్ చేసింది. బికాస్ ఆ మూవీ పెద్దగా కొత్తగా అనిపించదు. బట్ స్టిల్ మళ్ళీ పిక్సార్ వాళ్ళు దే కేమ్ అప్ విత్ ఎ సీక్వెల్ కాల్డ్ ఫైండింగ్ డోరా. సో ఈ మూవీ 2016 లో రిలీజ్ అయింది అండ్ ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేర్ $1 బిలియన్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. అండ్ ఇది రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇస్ ప్యూర్ నాస్టాలజియా. బికాస్ ఈ మూవీ కూడా సీక్వెల్ అయినా కానీ అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ సాడ్లీ ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసిన కార్స్ 3 సీక్వెల్ కి మాత్రం ఇదే ఇంపాక్ట్ కనపడలేదు. బికాస్ కార్స్ 2 ఫ్లాప్ అయింది కాబట్టి ఆ క్రేజ్ తగ్గిపోవడం మూలాన చాలా మంచి మార్కెటింగ్ ట్రైలర్స్ ఇవన్నీ రిలీజ్ చేసినా గానీ కార్స్ 3 పెద్దగా ఆడలేదు. లైక్ ఓవరాల్ ఆ మూవీ ఓన్లీ $393 మిలియన్ కలెక్ట్ చేసింది. సో అప్పుడు పిక్సార్ మూవీస్ కి ఈ కలెక్షన్ అనేది చాలా తక్కువ. బట్ స్టిల్ ఈ మూవీ అంతగా ఆడకపోయినా మళ్ళీ అదే ఇయర్ వాళ్ళు రిలీజ్ చేసిన కోకో అనే మూవీ ఇట్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్. వేర్ ఆ మూవీ ఓవరాల్
$814 million కలెక్ట్ చేసింది. అండ్ ఆ మూవీలో వాళ్ళు మేజర్లీ మెక్సికన్ కల్చర్ చూపించారు కాబట్టి ఆ కంట్రీలో ఆ మూవీ ఐయర్ ఇట్ వాస్ ది హైయెస్ట్ క్రాసింగ్ మూవీ. సో ఇలా 2017 లో రిలీజ్ అయిన కోకో ఇట్ వాస్ ఏ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ 2 మూవీస్ కూడా కంటిన్యూ చేశారు, విచ్ ఇస్ 2018 లో రిలీజ్ అయిన ఇంక్రెడిబుల్స్ 2 $1.2 బిలియన్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2019 లో వచ్చిన టాయ్ స్టోరీ 4 కూడా $1 బిలియన్ కలెక్ట్ చేసింది. బట్ ఆ 2 మూవీస్ స్టోరీ పరంగా అంత లేకపోయినా స్టిల్ సీక్వెల్స్ కాబట్టి ఆ మూవీస్ కంత కలెక్షన్ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ టిల్ నౌ విచ్ ఇస్ 2019 దాకా కూడా కొంచెం మూవీస్ అటు ఇటు ఉన్నా కానీ పిక్సార్ డిజ్నీ బ్రాండింగ్ నాస్టాల్జియా వీటన్నిటి మూలాన పిక్సార్ మూవీస్ అంటేనే ఒక ఈవెంట్ లాగా అయిపోయినాయి. దట్ ఈస్ ద రీజన్ టాయ్ స్టోరీ 3 తర్వాత నుంచి వాళ్ళ స్టోరీస్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ థియేటర్స్ లో వాళ్ళ మూవీస్ చాలా బాగా కలెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఓన్లీ కలెక్షన్స్ పరంగానే కాదు 2019 వచ్చేసరికి ఆస్కర్స్ లో కూడా వాళ్ళ మూవీస్ 18 అవార్డ్స్ గెలిచినాయి. సో ఓవరాల్ అన్ని ఆస్పెక్ట్స్ లో పిక్సార్ వాస్ ది బెస్ట్ యానిమేటెడ్ స్టూడియో. బట్ ప్రతి కథలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అలా 2019 తర్వాత నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు అండ్ ఇంకోటి వాళ్ళు చేయకపోయినా కొన్ని పరిస్థితుల మూలాన అలా జరిగినాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి 2020లో కోవిడ్ వచ్చింది. దాంతో అందరూ వాళ్ళ మూవీస్ ఓటీటీలో రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ఫస్ట్ వాళ్ళు 2020లో ఆన్వర్డ్స్ మూవీ ఓటీటీలో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ అలా రిలీజ్ చేయడం మూలాన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు అండ్ మూవీ కూడా చూడడానికి అంత గొప్పగా ఉండదు. వీళ్ళు ఈసారి స్టార్ కాస్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మూవీలో ప్లాట్ పెద్దగా ఏమీ కవర్ చేయలేదు. దట్ ఈస్ ది రీజన్ ఈ మూవీ ఫ్లాప్ అయింది. కానీ నెక్స్ట్ మూవీ కొంచెం డిఫరెంట్ గా మంచిగానే చేశారు, విచ్ ఇస్ సోల్. సో ఈ మూవీ అంతా మంచిగా చేసినా గానీ ఈ ఆస్పెక్ట్స్ ఆర్ ప్రీవియస్ మూవీ రిజల్ట్ వీటన్నిటి మూలన ఆడియన్స్ నిదానంగా ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. దాని రిజల్టే ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. అండ్ ఈ డౌన్ ఫాల్ కంటిన్యూడ్ విత్ లూకా, టర్నింగ్ రెడ్, లైట్ ఇయర్. సో ఇలా వాళ్ళ వరుసగా మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతా వెళ్ళినాయి. సో ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఒకటి, వాళ్ళ మూవీస్ థియేటర్ లో కాకుండా ఓటీటీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ది రీజన్ పిక్సార్ మూవీస్ ఆడియన్స్ ఎలా అయితే ఈవెంట్ లా చూసేవాళ్ళు అది ఓవరాల్ డైల్యూట్ అయిపోయింది. అండ్ కూడా స్టోరీస్ పరంగా కూడా వాళ్ళు ఇదివరకు ఉండే మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ స్టోరీస్ అన్ని కూడా ఇదివరకంటే చాలా డిఫరెంట్ గా డైవర్సిటీ ఇవి అవి అంట ఈ విషయాలన్నింటిని స్టోరీకి సంబంధం లేకుండా కావాలని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇది ఆడియన్స్ క్లియర్ గా కనపడింది వాళ్ళు ఫోర్స్ఫుల్లీ కొన్ని విషయాలు చూపిద్దామని ట్రై చేస్తున్నారని. అండ్ అలాగే ఆ ఎమోషన్స్ కూడా మరి ఇదివరకు హిట్ అయినంత లెవెల్లో అవ్వలేదు, అన్ని కూడా చాలా జనరిక్ మూవీస్ లా అనిపించినాయి. సో లిటరలీ మార్వెల్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేసిందో పిక్సార్ కూడా అదే ఫేస్ చేసింది, విచ్ ఈస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. ఇక్కడ సేమ్ అలాగే వీళ్ళు క్వాంటిటీ పెంచేసి క్వాలిటీ తగ్గించేశారు. అండ్ పైగా వాటిని ఓటీటీ రిలీజ్ చేయడం వలన ఆడియన్స్ కూడా ఇంకా పిక్సార్ మూవీస్ అంటే సరిలో ఒక మూవీ వస్తుంది కదా యానిమేట్ మూవీ పిల్లలకే అని చూడటం స్టార్ట్ చేశారు. సో ఈ రీజన్స్ అన్నిటి మూలన వాళ్ళు ఇన్నాళ్ళు కలెక్ట్ చేసిన కోర్ ఆడియన్స్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అలానే కొత్త ఆడియన్స్ అడిగారా అంటే అది లేదు. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018 వచ్చేసరికి స్పైడర్వర్స్ మూవీ రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్ ఇన్ యానిమేషన్ ఇండస్ట్రీ. అంటే ఎలా అయితే డెకెడ్ బ్యాక్ పిక్సార్ వాళ్ళు టాయ్ స్టోరీతో మొత్తాన్ని మార్చారో అలాగే ఈసారి ఈ స్పైడర్వర్స్ మూవీ చేసింది. మెల్లి వాళ్ళ ఆర్ట్ స్టైల్ ఏదైతే ఉందో అప్పుడు వచ్చే మూవీస్ కంటే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్. అండ్ ఆ యానిమేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. సో లేటర్ మిగతా స్టూడియోస్ కూడా ఇదే రెప్లికేట్ చేయడానికి ట్రై చేసినాయి. లైక్ మిషెల్ వెసెస్ మెషిన్, పినాచియో, సీ బీస్ట్ ఈ అన్ని మూవీస్ లో కొత్త కొత్త ఆర్ట్ స్టైల్ అండ్ స్టోరీ టెల్లింగ్ ట్రై చేశారు. అండ్ ఇది ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. సో ఇలా ఇంతవరకు లాగా పిక్సారే స్టోరీ టెల్లింగ్ ఒక యానిమేషన్ కి చాలా స్పెషల్ అనే ఫార్ములా నిదానంగా తగ్గిపోయింది. అంటే పిక్సార్ వాళ్ళు కూడా వాళ్ళ యానిమేషన్ చాలా పెంచుకుంటూ వచ్చారు కానీ కొత్త ఏమీ ట్రై చేయలేదు. అండ్ ఇంకోటి వాళ్ళ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అండ్ యాజ్ ఎ సెడ్ వీటన్నిటితో పాటు నిదానంగా మిగతా స్టూడియోస్ క్యాచ్అప్ చేయడానికి స్టార్ట్ చేసినాయి. వీరు వాళ్ళు కూడా చాలా మంచి మంచి స్టోరీ డెలివర్ చేయడానికి ట్రై చేశారు. లైక్ పుసి ద బూట్స్ రిలీజ్ అయింది అండ్ ఆ మూవీ $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సేమ్ అలాగే సూపర్ మారియో మూవీ కూడా $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో ఇలా మిగతా అందరు స్టూడియోస్ పిక్సార్ ఎప్పుడైతే డౌన్ అయిందో చాలా బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఓవరాల్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి ఆడియన్స్ పిక్సార్ మూవీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ రిజల్టే లైట్ ఇయర్ మూవీ మీద కనపడింది. బికాస్ ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్రమ్ పిక్సార్. అంటే ఆ మూవీకి వాయిస్ ఓవర్ క్రిస్ ఎవన్స్ ఇచ్చాడు, టాయ్ స్టోరీ ఫ్రాంచైజీ కనెక్టెడ్ గా తీసుకొచ్చారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నా గానీ ఒక్కరు కూడా ఆ మూవీ చూడలేదు. ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్. సో అంత దారుణమైన రిజల్ట్ చూశాక పిక్సార్ వాళ్ళు చేస్తున్న తప్పులు అర్థమైనాయి. సో అందుకే వాళ్ళు వెంటనే కొత్త మూవీస్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూ ఐడియాస్ వాటిలో వెనక్కు తోశారు. అండ్ అట్లీస్ట్ నాస్టాల్జియా ఫ్యాక్టరీతో అయినా ఆడియన్స్ థియేటర్ రప్పియొచ్చు అనే దాంతో వాళ్ళు ఫ్రాంచైజ్ మూవీస్ అనౌన్స్ చేశారు, విచ్ వాజ్ ఇన్సైడ్ అవుట్ 2 అండ్ అలాగే టాయ్ స్టోరీ 5. అందుకే వాటిని రిలీజ్ చేశారు లైక్ 2023లో ఎలిమెంటల్ మూవీ. సో యాక్చువల్లీ మూవీ మరీ అంత వర్స్ట్ కాదు కానీ ఇట్ వాజ్ ఓకే. సో అందుకే చాలా రోజుల తర్వాత పిక్సార్ మూవీస్ మళ్ళీ కొంచెం కలెక్ట్ చేసినాయి. లైక్ $496 మిలియన్ ఈ మూవీ థియేటర్స్ లో కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ కొంచెం పర్లేదు. యాక్చువల్లీ మూవీ తర్వాత ఈలో మూవీ రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఆ మూవీని వెనక్కి తోసేసి 2024లో ఇన్సైడ్ అవుట్ 2 రిలీజ్ చేశారు. సో నాకు తెలిసి వాళ్ళ హిస్టరీలోనే వాళ్ళు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్
ఆర్ యూ కెన్ సే గ్రేటెస్ట్ కంబ్యాక్ ఎవర్. బికాస్ వాళ్ళు ఒక సీక్వెల్ ఎలా అయితే తయారు చేయాలో అలాగే ప్రాపర్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్ట్రాడినరీ మూవీ డెలివర్ చేశారు. అండ్ నిజంగా నేను చూసాక కూడా ఈ మూవీకి చాలా బాగా కనెక్ట్ అయ్యా. బికాస్ వాళ్ళు ఇన్సిడెంట్ 2లో నిజంగా ఏదైతే ఆడియన్స్ వాళ్ళు చూసి పెరిగారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఫస్ట్ పార్ట్ చిన్నప్పుడు చూశారు, సో అందుకే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ థాట్స్ దానిలాగానే తయారు చేశారు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి వాళ్ళందరూ పెరుగుంటారు, సో ఆ ఎమోషన్స్ ని వాళ్ళు ఆ మూవీలో చాలా బాగా చూపించారు. సో అలా రియల్లీ పిక్సార్ మ్యాజిక్ ఏంటో మళ్ళీ ఆడియన్స్ అందరికీ గుర్తు చేశారు. దట్ ఈస్ ది రీజన్ ఇదివరకు చూసిన ఫ్యాన్ బేస్ అంతా కూడా ఈ మూవీ చూడడానికి వచ్చారు. సో అలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $1.6 బిలియన్ కలెక్ట్ చేసింది. అలా ఇట్ బికేమ్ పిక్సార్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఎవర్. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ పిక్సార్ మళ్ళీ ఇలాంటి కంబ్యాక్ ఇచ్చినందుకు. బికాస్ నిజంగా పిక్సార్ మూవీస్ ఆర్ వెరీ స్పెషల్ అండ్ ఫైనలీ వాళ్ళు చేయగలిగారు. బట్ అయినా సరే దీని తర్వాత ఆల్రెడీ వాళ్ళు తయారు చేశారు కాబట్టి ఇంకా ఎంత పోస్ట్ పోన్ చేసినా వర్క్ అవ్వదు కాబట్టి 2025లో ఈలో మూవీ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ చూస్తే క్లియర్ గా యూ కెన్ గెస్ వీళ్ళు ఈసారి చాలా విషయాలు మార్చారని. అంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ అప్పట్లో మనం చూపుంది కాబట్టి డైవర్సిటీ ఇవన్నీ యాడ్ చేశారు. బట్ వాళ్ళకి అర్థమైంది పిల్లల మూవీస్ ఇవన్నీ చూపించి మనం అనవసరంగా స్టోరీని చెడగొడుతున్నామని. సో అవన్నీ తీసేసి వాళ్ళు ప్రాపర్ గా ఎలా అయితే వాళ్ళ స్టైల్లో ఉండాలో దాన్ని చాలా ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు కానీ అది అంతగా వర్క్ అవ్వలేదు. సో ఈ మూవీలో ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్లీ దీని తర్వాత వాళ్ళు హాపర్స్ అనే మూవీ రిలీజ్ చేశారు. సో దీని మీద వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేశారో తెలియదు కానీ బికాస్ ఈ మూవీ పిక్సార్ జోన్ లో ఉన్నట్టే అనిపించింది. కానీ ఈ మూవీకి కూడా అంత గొప్ప కలెక్షన్స్ ఏమి రాలేదు. సో యాజ్ ఐ సెడ్ వాళ్ళు చేసిన తప్పుల మూలన ఆడియన్స్ వాళ్ళ ఒరిజినల్ ఐడియాస్ కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇది వాళ్ళకి కూడా అర్థమయ్యే ఇందాక చెప్పా కదా ప్లాన్ ప్రకారం మొన్న 2026లో టాయ్ స్టోరీ 5 రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ చూసాక ఐ కెన్ డెఫినెట్లీ సే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమైనాయి. అండ్ వాళ్ళు స్లోలీ అన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మళ్ళీ మంచి మంచి మూవీస్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో థ్యాంక్ఫుల్లీ వాళ్ళు జస్ట్ ఏదో నాస్టాలజీ ఫ్యాక్టర్ లో ఆడియన్స్ ని పిలిచేసి క్యాష్ కో వీలే చేయకుండా టాయ్ స్టోరీ 5 ని చాలా మంచిగా అథెంటిక్ గా చాలా ఆర్గానిక్ గా స్టోరీని తయారు చేశారు. దట్ ఈస్ ది రీజన్ టాయ్ స్టోరీ మూవీ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఆడియన్స్ మధ్యలో కూడా ఈ మూవీకి మంచి రిటెన్షన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ బాక్స్ ఆఫీస్ పరంగా కూడా టాయ్ స్టోరీ 5 కి చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. సో ఓవరాల్ పిక్సార్ చాలా డీప్ డౌన్ ఫాల్ చూసాక కూడా మళ్ళీ నిదానంగా రీసెట్ అయ్యి మళ్ళీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ రియలీ యాజ్ ఎ సెడ్ ఇట్స్ ద బెస్ట్ పార్ట్. మళ్ళీ వాళ్ళు అలా రీసెట్ చేస్తానే చాలా మంచి మంచి మూవీస్ ఇవ్వాలనేదే నా కోరిక కూడా. బికాస్ ఐ ఆల్రెడీ సెడ్ పిక్సార్ మూవీస్ అంటేనే నా మైండ్ లో ఒక చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ మూవీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అవి ఎప్పుడైనా చూస్తా అంటే లైక్ ఏదో ఊరికి ఒక సీన్ చూడడానికి స్టార్ట్ చేసి మూవీ మొత్తం చూసేస్తా. ఆ మూవీస్ కున్న స్పెషాలిటీ అలాంటిది. సో మరి మీ సంగతి ఏంటి? మీరు కూడా చిన్నప్పుడు పిక్సార్ మూవీస్ చూసారా? ఆర్ ఆ మూవీస్ అంటే మీకెంత స్పెషలో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఓవరాల్ గైస్ దిస్ ఈస్ ద పిక్సార్ జర్నీ. సో నేను ఇంకేదైనా మిస్ అయినా ఆర్ ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా వేరే ఏదైనా స్టూడియోస్ వాటి మీద కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ మొత్తానికి నేను రిక్వెస్ట్ చేసేదల్లా ఈ వీడియో కనుక మీరు ఇక్కడ దాకా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బికాస్ టార్గెట్ ఇస్ 10K గైస్. సో అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.